అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఏ విధంగా వాడుకోవాలి, ఆ వ్యవస్థల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూరాలి, లబ్ధి చేకూరే సందర్భంలో అధికారాన్ని ఏ విధంగా అస్త్రంగా ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి గతంలో ఆయన అక్రమార్జన, ఆయన సంపాదన, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలుగా పైగా అక్రమార్జన చేసి షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు ఈ రాష్ట్రాల్లో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదంగా ఉన్నటువంటి ఎన్నికల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి అధికారుల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొని తమ నేతను ఎన్నుకునేటటువంటి ఓటర్లని ఏ విధంగా ప్రభావితం చేసి భయానకంగా లేదా లోబర్చుకొని ఏ విధంగా ఎన్నికల యొక్క వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాడు అనేది అనేక సందర్భాల్లో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా, ఎందుకంటే అది ఒక మోడల్ లాగా జగన్మోహన్ రెడ్డిది ఏదైతే బిజినెస్ స్కూల్ ఏ విధంగా అతని అక్రమార్జన మీద ఒక రీసెర్చ్ చేసి అది ఒక పాఠంగా చెప్పినటువంటి పరిస్థితిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో, అదేవిధంగా ఓటర్ల లిస్టులో తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవచ్చు, అధికారులను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు, ఎపిక్ కార్డులను సైతం ఐఏఎస్ ఆఫీసర్లు గిరీష్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి లాగిన్ తీసుకొని 30,000 పైగా ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు అనేది ఒక మోడల్గా ఇండియాలోనే ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల పైగా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర దేశంలో ఎవరూ చేయనటువంటి సాహసాన్ని, ఎవరు కూడా ఇలాంటివి కూడా చేయొచ్చా అని అనుకునే విధంగా ఉండేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తిరుపతి ఎన్నికల్లో 30,000 పైగా ఎపిక్ కార్డులని అధికారుల యొక్క లాగిన్ తీసుకొని డౌన్లోడ్ చేస్తే ఈరోజు పాపం అధికారులు భయానిక, ప్రలోభాలక, దేనికి లొంగి ఏ విధంగా పాడయ్యారు, ఈరోజు సస్పెండ్ అయ్యారంటే వాళ్ళ జీవితంలో సర్వీస్ మొత్తం కూడా కళంకితంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు అదే తిరుపతి నుంచి 30,000 ఏదైతే ఓటర్ లిస్టులని డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ గురుమూర్తి అనేటటువంటి వ్యక్తిని గెలిపించిన తర్వాత అదే గురుమూర్తి తిరిగి ఈరోజు ఎమ్మెల్యేకి అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. అక్కడ వ్యవస్థలు అనేది ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేది ఆయనకి తెలుసు. కానీ ఇది గురుమూర్తి కేవలం తెర ముందు ఒక తోలుబొమ్మ తప్ప ఆడిచ్చేదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సజ్జల, ఈ ముగ్గురు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తోలుబొమ్మల్లాగా ఆడిస్తూ అధికారులు బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఎస్ఐలు, సిఐలు అందరూ సస్పెండ్ అవుతూ ఉన్నారు. దీని మూలంగా ప్రధాన కారకులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు సస్పెండ్ కావట్లా? ఈ సిఐలు మాత్రమే బాధ్యత లేదా ఎస్ఐలు మాత్రమే బాధ్యత? చిన్న చేపల్ని పట్టుకొని పెద్ద తిమింగలాలను ఎందుకు వదిలేస్తున్నారనేది పెద్ద సమస్యగా ఈరోజు రాష్ట్రంలో అందరం కూడా చూడాలి. అంతేకాదు, ఏదైతే ప్రధానంగా మనం రాంప్రసాద్ మంగళగిరి నియోజకవర్గంలో ఒక తహసీల్దార్గా పనిచేసి ఈ స్కాముల్లో కానీ అనేక విధంగా ఆయనకి ఉన్నటువంటి సర్వీస్ అంతా కూడా ఏ విధంగా ఆక్షేపణీయంగా ఉందో అలాంటి వ్యక్తి ఈరోజు వెళ్ళి ఎన్నికల సంఘ కార్యాలయంలో డిప్యుటేషన్ మీద పనిచేస్తూ ఉన్నాడు. మరి ఎన్నికల సంఘం అతన్ని ఎందుకు ఉపయోగించుకుంటుంది, అతన్ని ఎందుకు డిప్యుటేషన్ వేయించుకుంది? ఆరోపణలు ఉన్నటువంటి అధికారులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని వదిలిపెట్టి ఈ ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళనే ప్రత్యేకంగా ఎందుకు ఎన్నికల కార్యాలయంలో కూర్చోబెట్టుకుంటున్నారనేది మనందరం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఏదో విధంగా ఎన్నికల వ్యవస్థను మేనేజ్ చేసి ఓటర్ల యొక్క జాబితాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఓట్లను తీసివేసి ఏ విధంగా అధికారంలో రావాలనే దాని మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాడు తప్ప సక్రమ పాలన, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అధికారంలో రావాలి, ప్రజల మనసులను చొరగొని అధికారంలో రావాలనే ఆలోచన అతనికి ఎక్కడా కూడా లేదు. వ్యవస్థను మేనేజ్ చేసి రావడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం, చిత్తూరుకు చెందినటువంటి కార్పొరేటర్ 10వ తరగతి పాస్ అయిన కార్పొరేటరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్గా ఉద్యోగం ఓటు సంపాదించినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే 10వ తరగతికి గ్రాడ్యుయేషన్కి రెండింటికి సంబంధం ఏంటనేది అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పాలి. దాంతోపాటుగా అనేక మందిని ఈరోజు డిప్యుటేషన్ వేస్తూ ఉన్నారు.
వాళ్ళందరూ కూడా ఎవరనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ సర్వీస్ అంతా ఏ విధంగా ఉందో చూడాలి తప్ప ఈ విధంగా చేయడం సరికాదు. గతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో దొంగ ఓట్లు పడుతున్నాయని ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ రోజు మాట్లాడితే ఆయన్ని పెద్ద ద్రోహిగా, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేటటువంటి వ్యక్తిగా చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన విమర్శించిన తీరు కానీ, వ్యవహరించిన తీరు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతూ ఉన్నాం. నిన్ను ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకున్న ఆయుధాలు ఏంటంటే చంద్రమౌళీశ్వర్ రెడ్డి, అదేవిధంగా డిఐజీ కానీ, గిరీష్ కానీ, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ లాగిన్లు తీసుకున్నావు? ఏ నియోజకవర్గాల్లో ఓటర్ని విత్డ్రా చేస్తున్నావు? ఆ ఎపికలు తీసుకొని ఎవరెవరిని ఏ నియోజకవర్గాల్లో పెట్టావు అనేది పూర్తిగా ప్రజలందరికీ కూడా అనుమానం ఉంది. ఇక్కడ ఒకటే అడుగుతూ ఉన్నాం, చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమైనా చుట్టమా? అదేవిధంగా గిరీష్ అనే వ్యక్తి ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులా, లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతా ఉన్నారా? వాళ్ళ ప్రయోజనం ఏంటనేది కూడా మనం ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అక్రమ ఆస్తుల్లో ఇరుక్కున్నటువంటి అధికారుల్ని ప్రలోభపెట్టి, భయపెట్టి, తనకు అనుకూలంగా లాగిళ్ళు కూడా లాక్కునేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది? సాక్షాత్తు దీనిలో ఎవరైతే పాత్రదారులు ఉన్నారో, ఎవరైతే చేయించారో భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయన తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్ చేశాడు. అంటే ప్రమోషన్. జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా, తనకు ఇష్టమైన వాళ్ళని ఏ విధంగా వాళ్ళు తప్పులు చేస్తే తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలాంటి రాజకీయాల్లో ఈ వైకాపా లాంటి పార్టీలు ఉండాలా? ఇంకా వాటిని ఎన్నికల సంఘం ఎందుకు రద్దు చేయదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైసీపీ గుర్తింపుని రద్దు చేసి, ఎందుకంటే ఇన్ని అక్రమాలు అధికారులతో కలిసి, దీనిలో ఏంటంటే మనం గొంగళ్ళలో తింటూ అన్నం ఏరుకున్నట్టు, అన్నం వెంట్రుకలు ఏరుకున్నట్టే ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు ఎన్నికల సంఘంలో ఉంది. ఎన్నికల విధులు నిర్వహించేటటువంటి వాళ్ళలో ఈరోజు కొత్తగా వాలంటీర్లు కూడా పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఆ వాలంటీర్లు 199 మంది వైకాపా కార్యకర్తలే ఉన్నారు అని సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారు చెప్తా ఉంటే, ఆఖరికి వాలంటీర్లను పెట్టి ఉపాధ్యాయులు తీసివేసే విధంగా కూడా ప్రయత్నం చేసి వ్యవస్థలన్నింటిని కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వైకాపా గుర్తింపు రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా ప్రలోభాలతో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చేను కంచేస్తాం కాపలా ఉండటానికి, కానీ ఆ కంచె చేను వేసే పరిస్థితి వచ్చిందంటే ఎన్నికల అధికారులు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో అపహాస్యం అవుతూ ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎన్నికల సంఘం ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఎవరెవరైతే మీదైతే ఆరోపణలు ఉన్నాయో, ఏదైతే అక్కడ ఉన్నటువంటి డిఐజీ కానీ, అనంతపురంలో కానీ, ఎస్పీ కానీ, చంద్రమౌళీశ్వర్ రెడ్డి కానీ, వీళ్ళందరిని కూడా సస్పెండ్ చేయాలి, ఉద్యోగాలను టెర్మినేట్ చేయాలి. ఎందుకంటే ఎన్నికలంటే, ఎన్నికల విధులంటే, ఓటర్లు అంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రలోభాలకు గురై, ఒత్తిళ్లకు గురై ఇలా ఉద్యోగాలు చేసేటటువంటి అధికారులను కూడా ఇమీడియట్గా ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికైనా సరే వాళ్ళని సర్వీస్ నుంచి తొలగిస్తే ఇంకెవరు కూడా తప్పు చేయరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ప్రధానమైనటువంటి అంగం. అలాంటి ప్రధానమైనటువంటి దాన్ని ఇలా నిర్వీర్యం చేసి అపహాస్యం చేయడం సరైంది కాదు. ఈ విషయంలో తిమింగళాలను వదిలిపెట్టి చేపలను పట్టుకుంటున్నారు. తిమింగళాలను వేసేయండి అంతే తప్ప అప్పుడు మీ మీద విశ్వసనీయత వస్తుంది తప్ప ఈ విధంగా రాదు. గతంలో ఏదైతే ఇప్పుడు మనకున్నటువంటి ఎన్నికల అధికారి ఉన్నారో గతంలో పనిచేసినట్టు ఇప్పుడు ఎందుకు చేయట్లే? ఆయనకున్న భయం ఏంటో అర్థం కావట్లే. గతంలో ఆయన కమిషనర్గా, నేను మినిస్టర్గా చేశాం. అప్పుడు ఏ విధంగా పనిచేశారు, ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తామన్నారు? రౌతు కొంది గుర్రమని ఈ విధంగా వ్యవస్థని నిర్వీర్యం అయిపోతూ ఉంటే కళ్ళు అప్పగించి చూడటం అనేది సరైనది కాదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ, ఎవరైతే ఈ దీనిలో పాత్రదారులు అయ్యారో గురుమూర్తి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలి.
ఎన్నికల అర్హులను చేయాలి, అనర్హులుగా ప్రకటించాలి. అదేవిధంగా వైకాపా గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 175 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఉంటాయి. ఎందుకంటే అన్నం అంతా కూడా ఉడికిందా లేదా చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేటటువంటి అవకాశాలు కానీ, ఓటర్ లిస్టులో పారదర్శకత కానీ లేదు. ఎందుకంటే దానికి ఉదాహరణ మంగళగిరి ఎవరైతే రాంప్రసాద్ ఉన్నారో ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఎవరు లాగినేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని ఏం చేద్దాం అనుకుంటున్నారు. అలాంటి వ్యక్తులను ఎన్నికల కార్యాలయంలో కూర్చోబెడితే అన్నీ కూడా అనుమానాలు తలెత్తుతాయి. అదేవిధంగా కలెక్టర్లు కూడా దిగజారిపోతా ఉన్నారు. ఐఏఎస్లకు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఐఏఎస్ అంటేనే మేజిస్ట్రేట్ హోదా ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రలోభాలకి భయాలకి గురైపోయి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే మేము పోరాడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వినటం జరుగుద్ది. చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అండి, వ్యక్తిగతంగా నాదేముండదు. ఓకే, థ్యాంక్ యూ.